నిర్గమకాండము 12వ అధ్యాయము. చదివే ముందు నేను ఒక్కసారి మరలా మీకు సందర్భ పరిచయం చేస్తాను. బహుశా విన్నే ఉంటారు మీరు, నేను చెప్పుంటాను. కానీ మనకున్న జబ్బులన్నిటిలో అతిపెద్ద జబ్బు ఏంటి అంటే మరిచిపోవటం. నేను ఎప్పుడు చెప్పే మాట, మనిషికి లోకంలో ఉన్న విషయాలన్నీ గుర్తుంటాయి, కానీ దేవుని సంగతులు మర్చిపోవడానికి ముందుంటాడు. ఏం చెప్పారు పోయిన వారం అంటే ఏం చెప్పారు అని సాగదీస్తూ ఉంటాం. బాగానే చెప్పారు, బాగుంది అంటాం. కానీ ఏం చెప్పారంటే చెప్పడానికి మనకు అసలు జ్ఞాపకమే ఉండదు. అంటే మనకి ఏ జబ్బు వచ్చింది? మతిమరుపు జబ్బు వచ్చింది. ఎక్కడొచ్చింది అది అంటే దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడే వస్తుంది. కాబట్టి మరలా ఒకసారి సందర్భం నేను జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీల ప్రజలు అనగా దేవుని జనాంగము ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఆ ఐగుప్తు బానిసత్వంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? నిర్గమకాండం 12వ అధ్యాయము 40వ వచనం చదవండి. నిర్గమకాండము 12:40. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు నివసించారంటమ్మా? 430 సంవత్సరాలు బానిసలుగా ఉండి దేవునికి మొరపెట్టారు. 2వ అధ్యాయంలో మీకు చివరి మాటల్లో కనిపిస్తుంది, ప్రభువా ఈ ఐగుప్తు కొలిమిలో మేము బ్రతకలేకపోతున్నామయ్యా, చావా బ్రతుక అన్నట్లుగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలను వెట్టి పనుల చేత ఈ ఐగుప్తీయులు హింసిస్తున్నారు నాయన, మాకు విడుదల కావాలి, విమోచన కావాలి, ఈ పనులు మేము చేయలేకపోతున్నామని దేవుని సన్నిధిలో మొరపెట్టారంట. అప్పుడు దేవుడు వారి మొర విని వారిని విడిపించడానికి దేవుడు ఒక రక్షకుణ్ణి, ఒక నాయకుణ్ణి ఏర్పాటు చేసుకున్నారు. ఎవరా నాయకుడు? మోషే గారు. మోషే గారు వచ్చి ఐగుప్తులో ఫరోతో వెళ్ళి మాట్లాడి దేవుని ప్రజలను పంపించమని దేవుడు అడుగుతున్నాడు. ఆయనకు పండుగ ఆచరించాలి, పంపించండి రాజా అని ఫరోని అడిగితే ఫరో పంపించాడా అంటే పంపించలా. యెహోవా ఎవడు అని అడిగాడు. అప్పుడు దేవుడు నేనెవరో చూపించాలి కదా అని ఆ ఐగుప్తు మీదకు 10 రకాల తెగుళ్లను పంపించాడు. నీళ్లు రక్తంగా మారటం, అలా అంటే ఈగలు, వడగళ్ళు పడటం, రకరకాల దద్దుర్లు రావటం, ఇలా చాలా రకాల తెగుళ్ళు వచ్చినాయి. ఈ 9 తెగుళ్ళు ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీల ప్రజలను తాకలేదు, కానీ ఐగుప్తీయులకు భయంకరంగా శోధించాయి. అర్థమవుతుందన్నమాట. ఇశ్రాయేలీల ప్రజల విడుదల కోసం మోషే గారిని పంపించి అడిగినప్పుడు ఫరో పంపించడు, నేను పంపించను అంటాడు. దేవుడు పంపించమంటాడంటే దేవుడు ఎవరో నాకు తెలియదు అంటాడు. ఇప్పుడు దేవుడు నేనెవరో ఫరోకు చూపించాలి కదా అని తెగుళ్ళు తెప్పించాడు. ఆ తెగుళ్లలో 9 తెగుళ్ళు ఐగుప్తీయులకు మాత్రమే వర్తించాయి. చిట్ట చివరిగా ఒక తెగులు ఉండిపోయింది. ఆ తెగులు ఏంటి అంటే ఇంటి మొత్తంలో ప్రతి ఇంటిలో మొదటి సంతతి, ప్రథమ బిడ్డ, జంతువులలోనే కానీ మనుషులలోనే కానీ సంహరించబడటం అనేది ఒక తెగులు. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ఐగుప్తీయులకు మాత్రమే కాదంట, ఇశ్రాయేలీలకు కూడా వర్తిస్తుంది. అర్థమవుతుందన్నమాట. ఎవరికి? 9 తెగుళ్ళు ఎవరికి? ఐగుప్తీయులకి. కానీ ఈ 10వ తెగులు ఉంది చూసారా, అది ఎవరికి అంటే అందరికీ వర్తిస్తుంది అని దేవుడు చెప్పి, అయితే తెగులు వస్తే మరి తన జనాంగం కూడా చనిపోతారు కదా, వారు చనిపోకుండా ఉండాలంటే దేవుడు తన జనాంగంతో కొన్ని విషయాలని చెప్పాడు. ఏంటి ఆ విషయాలు ఒకసారి చూద్దాం రండి. నిర్గమకాండం 11:4 నుంచి. మోషే ఫరోతో ఇట్లా, యెహోవా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళెదను, అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలి పిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరికీ పిల్లలందరూ చచ్చెదరు, జంతువులలో తొలి పిల్లలు చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశం అంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీలను వేరుపరచునని మీకు తెలియబడునట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలీలో ఎవరి మీదనైనాను
ఒక కుక్కయు తన నాలుక ఆడింపడు. అంటే ఇక్కడ ఎలాంటి వధ జరగబోతుంది, ఈ తెగులు వల్ల ఎలాంటి నష్టం జరగబోతుంది అని దేవుడు చెప్పిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలీయులకు కొన్ని విషయాలను చెప్తూ ఉన్నారు దేవుడు. 12వ అధ్యాయము 21 నుంచి చూద్దాం రండి. కాబట్టి అంటే మీరు తర్వాత అధ్యాయాలన్నీ చదువుకోండి, ముఖ్యమైన విషయాలు నేను చెప్తున్నా. కాబట్టి మోషే ఇశ్రాయేలీల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా, నేను మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి, మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దానిని ముంచి ద్వారబంధపు పైకమ్మిని 2 నిలువు కమ్ములను పళ్ళెములోనున్న రక్తములో దాని ముంచి పళ్ళెములో రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును, మిమ్మను హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ తెగులు వాళ్లకు మాత్రమే కాదు మీకు కూడా వర్తిస్తుంది. మరి మీరు రక్షించబడాలంటే ఎట్లా? మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు గొర్రె పిల్లలో నుంచి కానీ మేకల్లో నుంచి కానీ మీరు నిర్దోషమైనటువంటి పశువును తీసుకోవాలి, దాన్ని సంహరించాలి, దాని రక్తాన్ని ఏం చేయాలంట? చదివారుగా, ఏం చేయాలి? రక్తాన్ని హిస్సోపులో ముంచి తమ ఇంటి నిలువు కమ్ములకు అడ్డ కమ్ములకు పూయాలంట. అర్థమవుతుందా? అంటే ఇంటి బయట మన వాళ్ళు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఇంటి బయట ఒకటి పెట్టుకుంటారు చూసారా, లేదా యేసుక్రీస్తు ఈ గృహానికి అధిపతి అని, అలా బయట ఎలా అయితే పెట్టుకుంటారో అలా నేమ్ బోర్డ్ లాగా అలా మీరు ఏం చేయాలి? ఆ ద్వార బంధాలకు రక్తాన్ని నిలువు కమ్ములకు అడ్డ కమ్ములకు పూయాలి. ఏంటి ప్రభా ఇది రాయటం వల్ల మేలు మాకు జరిగేది అంటే, మీరు ఏదైతే నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లను మీరు వధించారో దాని యొక్క రక్తము ఆ ద్వారబంధాల మీద ఉన్నప్పుడు మీ పాపాలకు బదులుగా ఒక జంతువు మీ కొరకు బలయ్యింది. దాని యొక్క రక్తము నాకు ఎక్కడ కనిపిస్తుంది? బయట కనిపిస్తుంది. రక్షించబడాలంటే మొదటిగా మీరు చేయవలసింది ఏంటి అంటే, నిర్దోషమైనటువంటి బలి పశువును వధించాలి. వధించిన తరువాత రక్తాన్ని మీ ద్వారబంధాలకు పూయాలి. పూసిన తరువాత మీరు ఎవరైతే ఆ రోజు ఆ రాత్రి సమయం ఉందో బయటకు రాకూడదు. ఉదయం వరకు ఏం చేయాలి? రక్తాన్ని పూసుకున్నా కదా అని బయట ఇష్టం వచ్చినట్టు తిరగొద్దు. మీరు ఇంట్లోనే ఉండాలి. ఎప్పటి వరకు? ఉదయం వరకు. అలా మీరుంటే రాత్రి వేళ సంహారక దూత తిరుగుతుంది. ఎవరి ఇంటి మీద అయితే ఆ రక్తం కనపడకుండా ఉంటుందో ఆ ఇంటిలోకి సంహారకుడు వెళ్ళి ఆ ఇంటిలో తొలిచూలు బిడ్డను సంహరిస్తాడు. కాబట్టి మీరు బ్రతకాలంటే నిర్దోషమైన బలి పశువును వధించాలి. ఆ బలి పశువునే పస్కా అని పిలుస్తారు. పస్కా బలి వారికి ఒక పండుగగా దేవుడిచ్చాడు. అలా వధించాలి. వధించిన మీరు ద్వారబంధాలకు రక్తాన్ని పూయాలి, ఇంట్లోనే ఉండాలి. ఇది వీళ్లకు నియమం. దేవుడు స్పష్టంగా చెప్పాడా? దేవుడు ఎప్పుడైనా ఏ విషయానైనా చాలా స్పష్టంగా చెప్తారు. అయితే ఇవన్నీ చూసినా మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు, ఎందుకు చేస్తున్నావు ఇది అని. అర్థమవుతుందన్నమాట. అంత మాత్రమే కాకుండా దీని యొక్క భోజన విధానం కూడా నేను పోయినసారి చెప్పా. ఎంతమంది గుర్తుంది? ఎలా తినాలి పస్కాని అని గుర్తుందా? చెప్పండి, ఎలా తినాలి పస్కా బలిని? నిలువబడి కాళ్ళకు చెప్పులు వేసుకొని చేతిలో కర్ర పట్టుకొని త్వరపడుతూ చేదు కూరలతో మసాలా వేసుకొని చక్కగా వండుకుంటానండి. నూనె బాగా తేలే వరకు నేను కొంచెం ఉప్పు కారాలు బాగా వేసుకొని తాలింపులు బాగా వేసుకొని కొత్తిమీర చల్లుకొని పైన చక్కగా తింటాను అనడానికి లేదు. చేదు కూరలతో వండుకోవాలి. ఆ పైన ఉంటుంది, మీకు తర్వాత చదువుకోండి 10వ వచనం అంతే 8 నుంచి ఉంటుంది, తర్వాత చదువుకోండి 12:8 నుంచి ఉంటుంది.
ఈ బలిని వధించిన తర్వాత దాన్ని వండుకొని ఎలా తినాలనే దానికి ఒక ఇన్స్ట్రక్షన్స్ దేవుడు ఇచ్చాడు. అలా చేదు కూరలతో వండుకోవాలి, ఉడికిన తర్వాతే తినాలి. ఉడకకుండా తినకూడదు. చేతిలో కర్ర పట్టుకోవాలి, నడుముకి తువ్వాలు కట్టుకోవాలి. త్వరపడుతూ నిదానంగా తింటానంటే కుదరదు. చెప్పులు వేసుకొని తొందరగా తినాలి. ఇలా తినేటప్పుడు మీ పిల్లలు అడుగుతారు, ఎందుకని నువ్వు ఇంత తొందరగా తింటున్నావు, ఇంత త్వరపడి తింటున్నావు? అసలు ఎవరైనా అంటే భోజనం చేసేటప్పుడు చెప్పులు విడిచి లోపలికి వచ్చి కాళ్ళు కడుక్కొని కూర్చోండి అంటారు. కానీ దేవుడు ఈ పస్కా బలి విషయంలో ఇచ్చిన నియమం ఏంటి అంటే, మీరు త్వరపడుతూ తినాలి, చేదు కూరలతో తినాలి, నడుముకి తువ్వాలు కట్టుకోవాలంటే ఎప్పుడు కట్టుకుంటారు ఒకళ్ళు నడుముకి తువ్వాలు అంటే ప్రయాణమై వెళ్ళడానికి ముందు, అంతేనా? నేను బయలుదేరుతున్నా అన్నప్పుడు అలా తువ్వాలు కట్టుకొని చెప్పులు వేసుకుంటారు, చేతిలో కర్ర పట్టుకుంటారు. కానీ అంత రెడీ అయిపోయి ఏం చేయాలంట, నిలబడి గబగబా బఫేలాగా ఆస్వాదిస్తూ తినడానికి కూడా లేదు, త్వరపడుతూ తినాలి. ఇది దేవుడు వారికి ఇచ్చిన కట్టడ. ఇవన్నీ చూసినా మీ పిల్లలు అడుగుతారు, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆ మాట చదువుదాం రండి. 24. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటి అని మిమ్మును అడుగునప్పుడు మీరు, ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టెను అని వాళ్ళకు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? నమస్కారం చేస్తారు. అంటే దేవుని గురించి చెప్పడం. ఎందుకు ఈ బలిని దేవుడు వాళ్ళ కళ్ళ ముందు పెట్టాడు అంటే, ఆ విషయాన్ని వాళ్ళ తర్వాతి తరాల వాళ్ళు దేవుడు తమను ఎలా రక్షించుకున్నాడు, ఎలాంటి స్థితిలో ఉంటే దేవుడు వాళ్ళకు విమోచన ఇచ్చారు అని దేవుని యొక్క మహత్యమును వాళ్ళు ఏం చేస్తారంట, తలంచుకుంటారు. దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు స్తుతిస్తారంట, నమస్కారం చేస్తారు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారని దేవుడు ఒక కట్టడగా, ఒక ఆచారంగా, ఒక పండుగగా ఇశ్రాయేలీల ప్రజలకు ఇచ్చారు. ఈ విషయాన్ని ఇక్కడ పెట్టుకుంటే ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి వచ్చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. 5:7. కొత్త వృద్ధ అగుటకై ఆ పాతదైన పులిపిండిని పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. పాత నిబంధనలో మనము పస్కా గురించి విన్నాం కదా, ఇప్పుడు దాకా చెప్పింది అర్థమైందా? పస్కా అనే ఒక పండుగను దేవుడు వారికి ఇచ్చాడంట. ఎందుకు ఇచ్చాడు అంటే, ఐగుప్తులో నుంచి వారిని విమోచించడానికి దేవుడు చిట్ట చివరిగా చూయించినటువంటి తెగులు అది. ఆ తెగులు కేవలం ఐగుప్తీయులకు మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేలీల ప్రజలందరికీ వర్తించింది. ఆ సమయంలో ఆ తెగుల నుంచి వారు రక్షించబడడానికి పస్కా పశువును వధించారంట. ఇప్పుడు మన దగ్గరకు వస్తే, ఇప్పుడు మనం కూడా ఐగుప్తు అనే బంధకాల్లో చిక్కుబడిన ఇశ్రాయేలును విడిపించడానికి మోషే అనే నాయకుడు ఎలా అయితే వచ్చాడో, పాపం అనేటువంటి బంధకాల్లో బంధించబడిన మనకు విడుదల ఇవ్వడానికి, విమోచించడానికి, రక్షించడానికి మన కొరకు ఒక రక్షకుడు వచ్చారు. ఎవరైనా? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు. మనలను విమోచించడానికి ఆయన ఏం చేశాడు? ఒక గొర్రె పిల్లను కానీ, ఒక మేక పిల్లను కానీ వధించాడా అంటే కాదు. ఆయనే పస్కా బలి పశువుగా నా పాపాల నిమిత్తం బలయ్యాడు కలువరి సిలువలో. ఇప్పుడు పస్కా విషయంలో మనం గమనించినట్లయితే ఒక కట్టడు ఉంది. ఏంటి ఆ కట్టడ అంటే, ఎవరెవరు తినాలి, దాన్ని ఎవరు తినకూడదు. ఒకసారి చూద్దాం రండి. అదే 12వ అధ్యాయము 43 నుంచి చూద్దాం. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా నేను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ, అన్యుడెవ్వడును దాన్ని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతేనే దాన్ని తినవచ్చును. 46 చదివేశాను. 46. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను, దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు, దానిలో ఒక్క ఎముకైనా మీరు విరువకూడదు. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఎవరు భుజించాలి?
ఇప్పుడు ఈ పస్కా కూడా ఎవరు తినాలి అన్నదానికి దేవుడు ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఎవరు తినాలి అంటే కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, నీ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, దాసులు. ఒకవేళ వాళ్ళు కూడా తినాలి అని అనుకుంటే వాళ్ళకు ఒక నియమం ఉంది. వాళ్ళకే కాదు, ఈ పస్కాను ముట్టుకోవాలంటే దానికి ఒక అర్హత కావాలి. ఏంటది? సున్నతి అనేది చేయించుకున్న వాళ్ళు మాత్రమే తినదగ్గ బలి అది. అర్థమవుతుందా? సున్నతి అంటే గోప్యాంగ చర్మాన్ని ఖండించుకోవటం. అలా ఎవరైతే సున్నతి చేసుకొని దేవుని నిబంధన ప్రజలుగా మారుతారో, దేవుని ప్రజగా మారుతారో వాళ్లకు మాత్రమే ఆ బలిని తినేటువంటి అర్హత సంపాదించుకుంటారు. అర్థమవుతుందా? సున్నతి చేయించుకున్న వాళ్ళు మాత్రమే పస్కా బలిని భుజించాలి. సున్నతి చేసుకున్న వాళ్ళు ఇశ్రాయేలీలు అయినప్పటికీ కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. అర్థమవుతుందన్నమాట. ముందేం చేయాలి? పస్కా పశువుని వధించాలి, రక్తాన్ని తీసి ఇంటి కమ్ములకు పూసుకోవాలి, ఆ తరువాత ఇంటి లోపలే ఉండాలి. ఆ తరువాత దాన్ని వండుకొని తినేటప్పుడు దానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇందా చెప్పాం కదా, త్వరపడుతూ, నడుము కట్టుకొని, కర్ర పట్టుకొని, చేదు కూరలతో తినాలి. ఆ తినే వ్యక్తులకు ఉండవలసిన అర్హత ఏంటి అంటే అతడు సున్నతి చేసుకున్నవాడైతేనే తినాలి. సున్నతి దేవునికి మనుషులకు మధ్య నిబంధనకు గుర్తు. నువ్వు నా బిడ్డవు అని చెప్పడానికి నువ్వు సున్నతి చేసుకోవాలి. ప్రతి పురుషుడు సున్నతి కలిగి ఉండాలి పాత నిబంధనలు. ఇది పస్కాను గురించిన విధి. ఇప్పుడు మనం నూతన నిబంధన కింద ఉన్నాం కదా, మరి మనకు దేవునికి మధ్య నిబంధన ఏంటి? నిబంధనకు గుర్తు ఏంటి అంటే ఐగుప్తులో నుంచి బయటకు రావడానికి దేవుడు మోషే గారి ద్వారా ఎలా అయితే విడుదల కలిగించాడో, ఈ లోకపు పాపంలో ఉన్న మనలను విడిపించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయనే పస్కా బలిగా వధించబడి ఆయన రక్తం ఎక్కడుంది? ఇప్పుడు మన ఇంటి కమ్ములకు కాదు పూసుకోవాల్సింది. ఎక్కడ పూయాలి? ఆ రోజు వధించబడిన పస్కా బలి రక్తము బయట ఉండాలి, ఇంటి బయట ద్వార కమ్ములకు. కానీ యేసుక్రీస్తు వారు పస్కా బలి అని మన కొరింథీ పత్రికలో చూసాం కదా, ఆ వధించబడినటువంటి యేసుక్రీస్తు రక్తం ఎక్కడ పూయబడాలి అంటే మన మీదే, మన ఇంటి మీద కాదు. మనము ఆయన రక్తం చేత ఏమవ్వాలమ్మా? కడగబడాలి. దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మ కార్యక్రమమే మొన్నటి దినాన జరిగింది. అర్థమవుతుందా? మీరు ఏదైతే నీళ్లలో మునిగి లేచారో దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారి రక్తము మా పాపాలన్నింటినీ కడిగి వేసి మమ్మల్ని పవిత్రపరిచింది, మా పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి అని మీరు ఒప్పుకొని నీళ్లలో మునిగి లేచారు. ఎప్పుడైతే ఆ రక్తం చేత మనం కడుగబడ్డామో ఇప్పుడు మన మీద ఏముంది? యేసు రక్తం ఉంది. ఇప్పుడు మనల్ని సమీపించాలంటే మరణ దూతకు ధైర్యం సరిపోతుందా? ఎవరైతే మారు మనసు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకున్నారో వారందరి మీద ఇప్పుడు ఏముంది? యేసు రక్తం కనిపిస్తూ ఉంది. ఆ రక్తం మారు మనసు పొందుకోని వాళ్ళ మీద ఏముందమ్మా? ఇప్పుడు మారు మనసు పొందిన వాళ్ళ మీద క్రీస్తు రక్తం కనపడుతుంది. పొందని వాళ్ళ మీద ఏముంది? వాళ్ళ పాపాలు ఇంకా ఎక్కడున్నాయి? వాళ్ళ మీదే నిలిచి ఉన్నాయంట. ఇప్పుడు మరణ దూత ఎవరిని అటాక్ చేయడానికి తొందరగా ఉంటుంది? ఎవరికి సమీపంగా ఉంది? పస్కా పశువు రక్తం ఏ ఇంటి మీద అయితే ఉందో ఆ ఇంటిని ముట్టుకోదంట మరణదూత. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందుకోక ఇంకా బయటే ఉంటే మరణదూత నిన్ను తాకుతుందా లేదా? ఈ లోకంలో మరణం అందరికీ వస్తుంది. మారు మనసు పొందుకున్న వాళ్ళకు కూడా మరణం అనేది అందరికీ సంప్రాప్తం. అయితే బైబిల్లో మనం గ్రహించాల్సింది రెండవ మరణం ఉంది, అదే నరకం. అర్థమవుతుందా? ఆరని అగ్నితో నిండినటువంటి నరకం అనేది ఒకటి ఉంది, అదే రెండవ మరణం. మరణం అందరికీ వస్తుంది, కానీ ఈ రెండవ మరణం ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే మారు మనస్సు పొందుకోక ఇంకా వారి మీద వారి పాపాలు ఉంచుకున్నారో వారందరిని ఏం చేస్తుంది మరణదూత? కబలించి సంహరించి నరకాగ్నికి తీసుకుని వెళ్తుంది. ఇక్కడ చేరి ఉన్న మనలో ఇంకా ఎవరైతే మారు మనస్సు పొందుకోలేదో మీ మీద ఏం కనపడట్లేదు? యేసుక్రీస్తు వారి రక్తం కనపడట్లా. మరణదూత వస్తుంది, ఎవరి మీదైతే క్రీస్తు రక్తం ఉందో వారిని చూసి దాటి వెళ్ళిపోతుంది. సులోచననా, ఈమె క్రీస్తు రక్తం చేత కడగబడింది కాబట్టి దాటి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకా మీరు ఎవరైతే తీసుకోలేదో మీ దగ్గర చూస్తుంది ఫస్ట్ వచ్చి, ఇంకా రక్తం కనబడట్లేదే కాబట్టి ఈమెను ఎక్కడ తీసుకెళ్ళొచ్చు? నరకానికి తీసుకెళ్ళడానికి అర్హత సంపాదించుకుంది, తీసుకెళ్ళిపోదామని
మనల్ని సంహరించుకొని నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. అవసరమా మనకు అది? పస్కా బలి రెడీగా ఉంది. దేవుడు చెప్పాడు, ఎవరైతే ఆయనకు విధేయత చూపించారో వారందరూ కూడా ఏం చేశారు? బలిని వధించుకున్నారు. ఇంటికి కమ్ములకు పూసుకొని ఇంట్లో భద్రంగా ఉన్నారంట. పొద్దున వరకు బయటికి రాల. మరి ఆ రోజుల్లో అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు, కానీ పొద్దున వరకు ఏం చేశారు? వారికి ఏం వచ్చినా లోపలే ఉండిపోయారు. అర్థమవుతుందా? బయటకు వస్తే మరణిస్తాం, సంహరించబడతాం. దేవుని మాటకు విధేయత చూపించాలని పొద్దున వరకు వాళ్ళకి ఏమొచ్చినా లోపలే ఆపుకొని ఉన్నారు. కారణం, మరణం మా దగ్గరికి రాకూడదు, దేవుడు మాకు చెప్పిన మాటకు మేము విధేయత చూపించాలి, మేము రక్షించబడాలన్నటువంటి ఆలోచన, భయము ఉంది కాబట్టి ఏం చేశారమ్మా? ఇంట్లోనే తలుపులు వేసుకొని లోపల ఉన్నారు. ఇప్పుడు నీవు నేను సురక్షితంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఈ ఎండకు తట్టుకోలేక ఏసీలు వేసుకొని తలుపులు వేసుకొని ఉంటున్నాం. ఎప్పుడు మొదలవుతున్నాయి ఏసీలు ఆన్ చేయటం? ఎన్నింటికి ఆన్ చేస్తున్నాం? ఆన్ చేయటం ఏంటండి, 24 గంటలు రన్ అవుతున్నాయి అంటారా? ఒక రకంగా అలాగే ఉంది మన పరిస్థితి కదా. ఆపాలంటే భయం వేస్తుంది. పొరపాటున కరెంటు పోతే తెలియని బాధ మొదలైపోతుంది కదా. ఇప్పుడే కరెంటు తీయాలని ఎన్ని తిట్టుకుంటామో కరెంటు వాళ్ళని తీసినందుకు. అంటే ఈ ఎండకు తట్టుకోలేకపోతున్నాం, ఈ వేడికి తట్టుకోలేకపోతున్నాం. నరకంలో ఏముందో తెలుసా? ఏముంది? చల్లటి కూల్ ఐసే ఉండదు అక్కడ, ఆరని అగ్ని అంట. ఈ ఎండకే మనం తట్టుకోలేకపోతే ఆ అగ్నిలో యుగ యుగాలు కాలుతూ ఉండాలి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు టైం ఇచ్చుంటే దేవుడు, ఏముందిలేండి 1 సంవత్సరం పాటు శిక్ష అనుభవించి బయటకు వస్తాం అనడానికి ఎంతో కొంత ధైర్యం చేస్తామేమో మనం, ఒక 1 ఇయర్లో మళ్ళీ వచ్చేస్తాం కదా అని. కానీ ఒక్కసారి నరకానికి వెళ్తే మరలా వెనక్కి రావడానికి ఉందా అవకాశం? ధనవంతుడు ఏం చేస్తున్నాడు? ఆర్తనాదాలు పెడుతున్నాడు, ప్రభు ఒక్క చుక్క నీరయ్యా, ఎంత? వేలి కొనతో ముంచి ఇలా బయటికి తీస్తే ఎన్ని నీళ్ళు వస్తాయి చెప్పండి? వేలు కొన ముంచి ఇలా నీళ్లు బయటికి తీసామనుకో ఎంత వస్తుంది? చుక్క. ఈ చుక్క అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అనుకుందాం, ఊరికే ఉదాహరణకి రాదు. ధనవంతుడు ఎక్కడున్నాడు? వేదనకరమైన స్థలంలో ఉన్నాడు. లాజర్ ఎక్కడున్నాడు? నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు, అదే పరదేశు. అక్కడ ఉంటే అక్కడి నుంచి ఇక్కడ పంపించయ్యా అని అడుగుతున్నాడు. ఆ చుక్క నీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయా? అంటే లోకపరంగా మాట్లాడదాం, అది ఆత్మీయ అర్థం వేరులేండి, తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఒక చుక్క నీటి కొరకు తప్పించిపోతున్నాడు. ఎక్కడ? నరకంలో ఆర్తనాదాలు, కేకలు పెడుతున్నాడు. ఏంటి కారణం? బ్రతికున్నంత వరకు నా ఇష్టం అని బ్రతికాడంట. ఏ ఇష్టం? నా ఇష్టం అని బుక్ ఉంది కదా ఒకటి. నా ఇష్టం అన్న వాళ్ళు అందరూ ఎక్కడ ఉంటారు? రేపు నరకంలో ఉంటారు. ప్రభువా నీ ఇష్టం అన్నవాళ్ళు మాత్రమే ప్రభు సన్నిధిలో ఉంటారు. అర్థమైందన్నమాట. ఈ లోకంలో నాకెవరు చెప్పేది? మా అమ్మకేం తెలీదు, మా నాన్నకేం తెలీదు, అన్నీ నాకే తెలుసు, నాకు వయసు వచ్చింది, నేను మేజర్ని అయిపోయాను, నాకు అన్నీ తెలుసు, నాకంతా నేనే చక్కబెట్టుకోగలను, నా బ్రతుకుని నేను నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను మార్చుకుంటాను, నాకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతాను, నాకున్నదే ఒకటే లైఫ్, ఒకటే జిందగీ, కాబట్టి నాకేం కావాలనిపిస్తే అది చేస్తాను, నాకు ఎలా బ్రతకాలనిపిస్తే అలా బ్రతుకుతానని ఒకవేళ నా ఇష్టంతో బ్రతుకుతూ ఉన్నారనుకోండి, ఎక్కడ ఉంటాం? నరకంలో ఉంటాం. ధనవంతుడు అలాగే ఏం చేశాడంట? ప్రతిరోజు సుఖపడేవాడంట, తప్పేం చేయలే, రోజు సుఖపడుతున్నాడంట. అలా సుఖపడి తనకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి కళ్ళు మూసి తెరిచే రూపు ఎక్కడున్నాడు? నిత్యాగ్ని దండనలో శిక్ష విధించబడుతూ ఆర్తనాదాలు పెడుతున్నాడు, ఒక్క చుక్క నీటి కొరకు. కానీ ఈ లోకంలో శ్రమ అనుభవించిన లాజర్ ఎక్కడున్నాడు? నెమ్మది పొందే స్థలంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడంట. ఏంటి వీళ్ళిద్దరికి వ్యత్యాసం అంటే, ఒకళ్ళేమో దేవుణ్ణి నమ్ముకొని రక్షించబడిన వాళ్ళు, మరొకరేమో దేవుణ్ణి తెలుసుకున్నప్పటికీ కూడా ఈ లోకపరమైన ఇష్టాలలో మునిగిపోయి తన ఇష్టాన్ని, తన స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ తన కోసమే బ్రతికినవాడు. ఈ రోజున నీవు నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాం? నా ఇష్టం అని బ్రతుకుతున్న బిడ్డలు ఎవరైనా ఇక్కడ ఉంటే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నా ఇష్టం అంటే ఎక్కడ ఉంటావు? నరకంలో ఉంటావు. ప్రభువా నీ ఇష్టం నాయన, నీ చిత్తానికి నేను లోబడతాను అని గనక ప్రభు చేతిలో పెడితే ప్రభువు మన జీవితాన్ని సుందరమయంగా తీర్చిదిద్దడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఐగుప్తులో నుంచి, ఆ ఇనుప కొలిమిలో నుంచి రక్షించిన మోషే గారి కంటే గొప్పవాడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే మన పస్కా బలి పశువు. ఆయన మన కొరకు బలి పశువుగా విధించబడి ఆయన తన ప్రాణాన్ని, తన ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు చిందించి, ఆ రక్తం ద్వారా మనకేమి ఇవ్వాలనుకుంటున్నాడు? ఆయన
విడుదల, విమోచన, రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు. తీసుకోమ్మా, జ్వరం వచ్చిందా డోలో తీసుకొని వేసుకో అంటాం కదా, చాలాసార్లు చెప్పుంటాను కదా. జ్వరం వస్తే డోలో తెచ్చుకొని ఎక్కడ పెట్టుకోవాలి? షెల్ఫ్లో పెట్టుకుంటేనో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటేనే జ్వరం తగ్గిపోతుందా? ఎప్పుడు తగ్గుతుంది జ్వరం? ట్యాబ్లెట్ కవర్ తీసి ట్యాబ్లెట్ వేసుకుంటే లోపలికి వెళ్తే అది పనిచేయటం మొదలు పెడితే అప్పుడు నీకేమొస్తుంది? స్వస్థత వస్తుంది. నీవు రక్షించబడాలి అంటే, ఈ పాప బంధకాల నుంచి విడుదల కావాలి అంటే నీకోసం దేవుడు ఏమిచ్చాడమ్మా? మెడిసిన్ ఇచ్చాడు. ఏంటది? నిన్ను రక్షించడానికి దేవుడు రక్షణ కార్యాన్ని సిద్ధపరిచాడు. నీకు రక్షించాలని ఉందా? నరకాన్ని నుంచి తప్పించుకోవాలని ఉందా? ఏం చేయాలి? క్రీస్తు రక్తం దగ్గరికి రా, క్రీస్తు శిలువ దగ్గరికి రా. ఎప్పుడైతే రక్తం ద్వారా నీ పాపాలను కడిగి వేసుకుంటావో అప్పుడు సంహారక దూత నీ దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మో ఈమెవరు? క్రీస్తు బిడ్డ, ఈమెను ఏం చేయకూడదు, నేను తాకడానికి నాకు అధికారం లేదని నేను దాటి వెళ్ళిపోతుందంట. ఎంతమందికి ఉంది దాటి వెళ్ళిపోవాలని? ఏం పర్లేదండి నా ఇష్టం అంటే ధనవంతుడిని జ్ఞాపకం చేసుకోండి. లేదు లేదు, నేను విడుదల పొందుకోవాలి, విమోచించబడాలి అంటే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? శిలువ మీద నీ కొరకు నా కొరకు బలి అయిపోయినటువంటి మన పస్కా బలి పశువైన క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఆదివారం, క్షమించాలి, ప్రతి నెల మొదటి ఆదివారం ఏదైతే బల్ల అని మనం బల్లారాధన అని మాట్లాడుకుంటున్నామో ఆ బల్లను సమీపించేటప్పుడు మనకి ఏం జ్ఞాపకం రావాలి? ఆ రొట్టెను చూసినప్పుడు, ఆ ద్రాక్ష రసాన్ని చూసినప్పుడు ఏం గుర్తు రావాలమ్మా? నా కోసం ప్రభువు సిలువలో బలిగా అర్పించబడ్డాడు, తనను తాను బలిగా అర్పించుకున్నాడు. ఆయన దేహానికి సాదృశ్యమైన రొట్టెను నేను తీసుకుంటున్నాను. ఆ రొట్టెలో ఏం కనిపించాలి మనకి? క్రీస్తు వారి శరీరం కనిపించాలి. అదే మనం కొరింథీ పత్రికలో చూస్తాం. ఎటు చదివిస్తారు కాబట్టి నేను అది చదివించట్లా. రొట్టెలో ఏముంది? క్రీస్తు వారి శరీరం ఉంది. ఆ ద్రాక్ష రసంలో ఏం కనిపిస్తుంది? టేస్ట్ బాగుందని తాగి వెళ్ళిపోవడానికి కాదు, అది క్రీస్తు ప్రభుల వారి రక్తంగా మనం భావించి ఎప్పుడైతే భుజించడానికి దగ్గరకు వచ్చిందో, ఒక్కసారి ఊహించండి. నిజంగానే మన చేతిలో శరీరపు ముద్ద ఉందనుకోండి, చర్మపు మన మనిషి యొక్క మాంసపు ముద్ద ఉందనుకోండి, తినగలుగుతామా? భయం వేస్తుందా లేదా? ఏంటి మాంసపు ముద్ద అంటే? క్రీస్తు వారు ఆయన శరీరాన్ని నలుగొట్టుకున్నప్పుడు దానిలోంచి ఒక ముక్క తీసుకొని తింటున్నాం మనం. అర్థమవుతుందా? రొట్టె అంటే ఏదో టేస్ట్ బాగుందనో, ఈ బేకరీ కాదు ఇంకొక బేకరీలోంచి తెస్తే ఇంకా బాగుండేదేమో అని మాట్లాడుకుంటున్న ఆలోచన కలిగి ఉన్నారేమో. అది కాదు, ఆయన శరీరాన్ని రాబందులు కనుక పీక్కు తింటాయి చూసారా? మరణించిన శవాన్ని ఏం తింటాయి? గ్రద్దలు, రాబందులు వచ్చి ఏం చేస్తాయమ్మా? పీక్కొని తింటూ ఉంటాయి. సేమ్ అంతే, మనం కూడా ఎలా అంటే రాబందులు లాంటి వాళ్ళం అనమాట. క్రీస్తు మరణించగానే ఆ పస్కా బలిలో నుంచి ఏం చేస్తున్నాం? ఆ బలి పశువులో నుంచి ఒక్కొక్క ముక్కను తీసుకొని తింటున్నాం. ఇందాక నేను మీకు నిర్గమాకాండంలో చూపించా ఎలా తినాలి, ఎవరెవరు తినాలి అని. ఒక ఇంటిలోనే తినాలి, పంచుకొని తినాలి. సేమ్ అంతే, ఆయన దేహాన్నే బలిగా అర్పించి ఆ దేహానికి సాదృశ్యమైన రొట్టెను మనం ఇప్పుడు తీసుకోబోతూ ఉన్నాం. ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్ష రసాన్ని మనం ఇప్పుడు పానము చేయబోతూ ఉన్నాం. కాబట్టి తీసుకుంటున్నది ఏదో రొట్టెగానో ద్రాక్ష రసంగానో భావిస్తే క్రీస్తు వారి బలికి అర్థం లేదని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మారు మనసు పొందుకొని బలను సమీపించబోతున్నారో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? అది కేవలం రొట్టె కాదు, నా కొరకు నా ప్రభువు నలుగొట్టబడ్డాడు. వాస్తవానికి అది ఆయనకు రావాల్సిన శిక్ష కాదు, ఆయన అర్పించవలసినటువంటి ప్రాణం కాదు, అది నేను పొందవలసిన శిక్షకు బదులుగా నా ప్రభువు కలువరిలో ఆయనే బలియాగముగా నా కోసం అర్పించబడ్డాడు. ఇది నేను కదా పొందవలసింది, కానీ నా ప్రభు నన్ను ప్రేమించి నా కోసం ఈ బలిని సిద్ధపరిచాడు. నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. పాపంలో చచ్చిపోయే స్థితిలో ఉన్న నన్ను, నరకపు అంచున పడిపోయిన నన్ను లేవనెత్తాడు. నన్ను నిత్య జీవానికి తీసుకువెళ్ళడానికి ప్రభు తానే బలు పశువుగా వధించబడ్డాడని మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు వారి త్యాగం విషయంలో ఏదో సంతోషంగా తీసుకొని వెళ్ళిపోం. మన హృదయాలు ద్రవించిపోతాయి. ప్రభు బల్లను సమీపించాలంటే భయపడాలి. అమ్మో, దేవుడు అంత పరిశుద్ధత కలిగిన దేవుడు నా కోసం బలి పశువుగా వధించబడినప్పుడు ఈ బల్లలో చేయి వేస్తున్న నేను అర్హురాలనేనా? ఏ యోగ్యత లేని అపరాధముల చేత పాపముల చేతన చచ్చిన స్థితిలో ఉంటే దేవుడు నా కోసం ప్రాణం పెట్టింది దేనికోసం? బలలో చేయేస్తావని కాదు. ఇప్పుడు నిన్ను పరిశుద్ధపరిచిన తరువాత నువ్వేం చేయాలి? అదే పరిశుద్ధతను కొనసాగించాలి. ఎక్కడెక్కడైతే తప్పిపోయావో, ఎక్కడెక్కడైతే పడిపోయావో వాటన్నిటినీ మరలా సరిచేసుకొని
బల్లారాధనకి ముందు ఏం చేస్తారు? సిద్ధపాటు కూడుకుంటుంది కదా, అందుకనే సిద్ధపడ్డా మీరంతా నిన్న అమ్మా? అందుకేనా ప్రార్థనకు కూడుకుంది? మంచి విషయం. అయితే ఏం చేయాలి? చాలామంది సిద్ధపడటం అంటే ఏంటి? ముందు రోజు ఉపవాసం ఉండటం, లేదా తల స్నానాలు చేసి రావటం, తెల్ల చీర కట్టుకొని రావటం, ఈ కాదమ్మా సిద్ధపడటం. ఎక్కడైనా తప్పిపోయానా? నా మాటల్లో కానీ, నా ప్రవర్తనలో కానీ, నా క్రియల్లో కానీ, కుటుంబంలో ఎవరికైనా నా వల్ల నష్టం జరిగిందా? నా బంధువుల్లో కానీ, నా ఇరుగు పొరుగు వారిలో కానీ నేను ఎవరినైనా గాయపరిచానా? ఎవరి మీదైనా నేను ద్వేషం పెట్టుకున్నానా? ఎవరినైనా ప్రేమించలేని స్థితి ఉందా? ఎవరి మీదైనా కక్ష పెట్టుకున్నానా? ఎవరైనా ఎదుగుతుంటే ఓర్చుకోలేకపోతూ ఉన్నానా? వీటన్నిటిని పరిశీలన చేసుకుంటూ క్రీస్తు ఎలా అయితే నన్ను ప్రేమించాడో నేను కూడా ఏం చేయాలి? ఆయన నన్ను ప్రేమించినట్లుగా నేను నా తోటి వారిని ప్రేమించాలి. ప్రధానమైన ఆజ్ఞ ఏంటంట? విన్నారా మీటింగ్స్లో? అంటే తెలిసిందే, మళ్ళా గుర్తు చేశారు కదా సేవకులు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నేను ప్రేమిస్తున్నానా అని ఎవరికి వాళ్ళం పరిశీలన చేసుకుంటూ, అది సరి చేసుకోవడం అంటే బట్టలు తెల్లగా కట్టుకున్నామా లేదా, తలస్నానం చేసామా లేదా, ఇవి కాదు. ఉపవాసం ఉన్నామా లేదా కాదు, ఉండాలి. వాటితో పాటు మనం సరి చేసుకోవాల్సింది ఏంటంటే మన క్రియలు ఎలా ఉన్నాయి, ఎక్కడైనా తప్పిపోయానా లేదా అని ఒకసారి పరిశీలన చేసుకొని, ఒకవేళ పొరపాటు జరిగితే ప్రభా ఇంకెప్పుడు చేయను నాయనా, పాపాత్మురాలైన నా కోసం నువ్వు బలిగా అర్పించబడి నీ శరీరాన్ని నీ రక్తాన్ని నాకు ఇచ్చి నాలో జీవాన్ని నింపావు ప్రభా, ఈ జీవాన్ని నేను ఎప్పటి వరకు కాపాడుకోవాలి? నా పోకడ వరకు, నీ రాకడ వరకు నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతానయ్యా అని మనం తీర్మానం తీసుకొని ఏం చేయాలి? ప్రభు బలను సమీపించేవారుగా మనం ఉండాలి. ఆ రోజు పస్కా పశువు ఈ లోక పరంగా వరకు రక్షణను దయచేసిందేమో కానీ, ఈ పస్కా బలి పశువు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ పాప లోకం నుంచి మనకు విడుదల కలిగించి నిత్య జీవానికి ప్రభు తీసుకువెళ్ళడానికి ఆయనే పస్కా బలి పశువుగా వధించబడ్డారు. కాబట్టి ఏది శ్రేష్టమైన బలి, ఏది ఉన్నతమైన బలి, ఏది మనకు అవసరమైన బలి అంటే, ఈ లోకపరంగా ఒక జంతువు మరణిస్తే మనకు వచ్చే మేలేం లేదు. ఈ లోకం నుంచి మనం విడుదల పొందుకొని నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏ బలిని ఆశ్రయించాలి? ఇప్పుడు క్రీస్తు శిలువ దగ్గరకు రావాలి, క్రీస్తు రక్తాన్ని మనం ఆశ్రయించాలి. కాబట్టి ఇంకా ఎవరైతే శిలువకు దూరస్తులుగా ఉన్నారో, క్రీస్తు రక్తం చేత కడగబడలేదో, మీరు అందరూ ఎవరికి సమీపంగా ఉన్నారు? దేవునిక? మరణ దూతకు సమీపంగా ఉన్నారు. అపవాది ఏం చేస్తుంది? మిమ్మల్ని పట్టి బంధించి ఈడ్చుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రభా నా జీవితాన్ని నీకు సమర్పిస్తానయ్యా, ఈ పాపం నుంచి నాకు విడుదల కావాలి, ఈ లోకం నుంచి నాకు విముక్తి కావాలి, నీ రాజ్యంలో నాకు స్థానం కావాలని మీ హృదయాల్లో తీర్మానం తీసుకుంటే ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు అట్టి పశ్చాత్తాపం ఇచ్చి మీ కొరకు క్రీస్తు రక్తాన్ని సిద్ధంగా ఉంచాడు. స్వస్థత రావాలంటే, విడుదల రావాలి అంటే మీరు ఎక్కడికి రావాలి? క్రీస్తు రక్తం చేత కడగబడాలి. అట్టి నిశ్చయతను దేవుడు మీలో కలిగించాలని కోరుకుంటూ కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నాను. చిన్న మాట ప్రార్థన. మహోన్నతుడు అయిన జీవం కలిగిన గొప్ప దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి.